నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓటమి చెందిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన తెలంగాణలో వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మక నిర్ణయాలు ఇవాళ దేశం మొత్తం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాల వైపు చూస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి ఖచ్చితంగా చారిత్రాత్మక నిర్ణయాలుగా, గొప్ప నిర్ణయాలుగా మనం ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు ఉందో ఆ రిజర్వేషన్ల అంశం ఒక డేర్ బోల్డ్ స్టెప్ వాస్తవానికి. అంటే ఇప్పుడు ప్రధానంగా బీహార్లో పాట్నాలో జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాల్లో కూడా ఈ అంశం గురించి చర్చ రావటం, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో చేస్తున్నటువంటి పాలనను కొంత వాళ్ళందరూ కూడా బేషని పొగడటం, అట్లాగే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చింది కాబట్టి మేము 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయగలుగుతున్నాం, అక్కడ అమలు చేయబోతున్నాం. ఇది ఖచ్చితంగా ఒక గొప్ప నిర్ణయంగా సిడబ్ల్యూసీ సమావేశం కూడా అభిప్రాయపడినటువంటి నేపథ్యం. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంటైర్ నాయకత్వం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయానికి బేష్ అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అట్లాగే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాజకీయాల్లో రెండు కీలక పరిణామాలు ఖచ్చితంగా చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఒకటి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఒక అంశం అయితే, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి తరంలో అమలు చేస్తూ ఖచ్చితంగా సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మక అడుగు అని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నిర్ణయం వల్ల యాదవులకు కానీ, గౌడలకు కానీ, ముదిరాజులకు కానీ, కుర్మీలకు కానీ ఇట్లా అనేక మంది బీసీ వర్గాలందరికీ కూడా వాళ్ళను రాజ్యాధికారం దిశగా వాళ్ళను ఒక పెద్ద విజయంగా, ఇది ఒక రకంగా చెప్పాలంటే బీసీల విజయం. ఎందుకంటే అతి పెద్ద అవకాశాలు వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా, అట్లాగే రాజకీయ పరంగా. ఎందుకంటే గత కొంతకాలంగా బీసీలకు రాజ్యాధికారం అనే నినాదం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం చర్చనీయాంశంగా ఉంది. సో ఇప్పుడు సోషల్ జస్టిస్ కానీ, బీసీలకు రాజ్యాధికారం కానీ అది కాంగ్రెస్తోనే సొంతమని స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాల ద్వారా కొంత వాళ్లకు ఆ ఫలాలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఒక గొప్ప పెద్ద విజయంగా చెప్పుకోవాలి. ఇక మరోవైపు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 మీద పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉంది. మనకు తెలుసు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో గ్రూప్ 1 ఎంత మేర ఆరోపణలు ఎదుర్కొంది, ఎంత మేర వివాదాస్పదమైంది. అసలు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని పురిటి నొప్పులు పడిందో మనందరికీ తెలుసు. చాలా మంది నిరుద్యోగులకి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు ఏం ఘనకార్యం వెలగబెట్టారు, వాళ్ళు అప్పుడు ఏం చేశారు, వాళ్ళు ఎటువంటి న్యాయం చేశారు, ఇప్పుడు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎగదోస్తున్నారని స్పష్టంగా మనందరికీ తెలుసు, మనందరూ కళ్ళారా చూసాం. అయితే ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో కోర్టు తీర్పుతో ఆ నియామక ప్రక్రియ కొనసాగడానికి కొంత అనుమతి లభించడంతో ఇప్పుడు వేలాది మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కూడా కొంత సురక్షితమైందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండూ కూడా ప్రజల ఆశలతో, వారి ఓట్లతో ఏర్పడినటువంటి ప్రభుత్వ సంకల్పానికి ప్రతీకలుగా మనం నిలుస్తూ ఉన్నాయి. అంటే ఒకటేమో 42% బీసీ రిజర్వేషన్ల నిర్ణయం సాధారణ రాజకీయ ప్రకటన కాదు. ఒక రకంగా చెప్పాలంటే అంటే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు వాగ్దానాలు చేసినా వాటిని నెరవేర్చుకోలేకపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవి నెరవేర్చాయి. దాంతో పాటుగా తక్షణమే కులగణనకు సంబంధించినటువంటి ఆ సర్వే చేయడం, దాని నివేదికలను సేకరించడం, దానిపైన ఆధారపడి ఖచ్చితంగా ఆ రిజర్వేషన్లు అమలు చేయడానికి పెద్ద ఎత్తున క్యాబినెట్ అప్రూవల్స్, అట్లాగే అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయడం, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెయ్యాలని ఒక కృత నిశ్చయం ఉంది కాబట్టి ఇవన్నీ జరిగింది. లేకుంటే కులగణన సర్వే లాగా గతంలో కేసీఆర్ కూడా ఒక సర్వే చేశాడు, కానీ ఆ డేటా కూడా ఎక్కడికి ఎవరికి ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసిన తర్వాత ఇవాళ దేశంలో అంటే జనగణనలో కులగణన కూడా సీఎం రేవంత్ రెడ్డి వేసేటువంటి అడుగులో ఆ ఇన్స్పిరేషన్లో భాగంగానే మోడీ కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయం ద్వారా తెలంగాణలో ఓబీసీల స్వరాన్ని కూడా బలపరిచే చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేతలు ఎవరైతే కేటీఆర్ వంటి వాళ్ళు కూడా విసిరినటువంటి సవాళ్ళకు కూడా సమాధానం చెప్తూ రాజకీయ ఆరోపణలపైన కూడా సమాధానాలు ఇచ్చే బదులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేరుగా అంటే డైరెక్ట్ యాక్షన్లోకి దిగిపోవటమే ఇక్కడ మనం స్పష్టంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇక చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపించుకుంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 నియామకాల్లో కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో వేలాది మంది అభ్యర్థులకి ఒక రకంగా ఊరట లభించింది. రాత్రే టీజీఎస్పీఎస్ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ వేగవంతం చేస్తోందో కోర్టు తీర్పు తర్వాత పెద్ద ఎత్తున కేటీఆర్ ఇరకాటంలో పడ్డా. అంటే కేటీఆర్ చేసినటువంటి ఉద్యోగాల కోసం అభ్యర్థుల కోట్ల రూపాయల ఆరోపణలు కూడా అవన్నీ కూడా ఫేక్ ఆరోపణలను ప్రూవ్ అయిపోయినాయి. అంటే అటువంటి ఆ మాటలు అన్నటువంటి అభ్యర్థుల తల్లిదండ్రులు తీవ్రంగా వాళ్ళందరూ కూడా బాధపడ్డారు.
చెప్పారు, అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, మేము ఎప్పుడూ అటువంటి ఆరోపణలు చేయలేదని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళందరూ కూడా బీదరికంలోనే తమ పిల్లల్ని చదువు కోసం చేసినటువంటి త్యాగాలను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారం, అవాస్తవ ప్రచారాలతో కావాలనే కొంత కుట్రపూరితంగా బురద జల్లే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన అటువంటి వేస్తున్నటువంటి క్రమంలో కోర్టు తీర్పుతో ఖచ్చితంగా ఈ నియామక ప్రక్రియ ఆగకుండా కొనసాగడం ఒక రకంగా యువత కళల్లో కొంత ఆనందాన్ని ఇస్తోంది. అట్లాగే వాళ్ళ నిరుద్యోగ ఆశలు కూడా చిగురిస్తున్నాయి, పెద్ద ఎత్తున కొత్త ఊపునిస్తోంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిరుద్యోగులందరికీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి కుటిల ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలైపోయినటువంటి నేపథ్యం. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి యువతకి ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేరుతోంది. ఏదైతే ఆయన ఇదుందో సంకల్పం ఉందో అది ఖచ్చితంగా నిదర్శనంగా ఈ రెండు కూడా తార్కాణంగా నిలబడుతూ ఉన్నాయి. అంటే ఈ రెండు కూడా ప్రజలకు ఎంతో మేలు చేసే నిర్ణయాలను చెప్పుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయాన్ని, మరోవైపు ఉద్యోగాల నియామకాల ద్వారా యువత భవిష్యత్తును పెద్ద ఎత్తున కాపాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందరికీ కూడా హామీ ఇచ్చేటట్టుగా, అంటే నిరుద్యోగులకి ఒక హామీ ఇచ్చేటట్టుగా, మరోవైపు అభివృద్ధి సంక్షేమాలు కొనసాగుతూనే స్పష్టంగా ఈ గొప్ప నిర్ణయాలుగా మనం చెప్పుకోవచ్చు. చారిత్రక నిర్ణయాలను కూడా మనం అభివర్ణించవచ్చు. సో మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి తాజా అడుగులు, పెద్ద ఎత్తున ఆయన తీసుకుంటున్నటువంటి గొప్ప నిర్ణయాల పట్ల మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.